నమస్తే, నేను మీ యాలి. వినాయక చవితి వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం మొదలైపోతుంది. ఎందుకంటే ఈ వినాయక చవితి రోజు ఏదైతే మండపాల్లో ప్రతిబింబించే ఈ వినాయకుని విగ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ విగ్రహాలు ఏ ఆకృతి కావాలి, ఏ మోడల్ కావాలని ముందుగానే ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది అయితే ఆర్డర్లు ఇస్తూ ఉంటారు. ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఫేమస్ అయిన రాజస్థాన్ మాత్రం ఈ ప్రాంతంలో వచ్చి విగ్రహాలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. సో ఈ సంవత్సరం ఎటువంటి మోడల్స్ ఉన్నాయి, వీళ్ళు అమ్ముతున్న రేట్లు ఎలా ఉన్నాయి, వాట్స్ ది స్టోరీ? వినాయక చవితి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాలో పండుగ సందడి ఊపందుకుంది. పట్టణమైన గ్రామమైన ప్రతి వీధిలో ప్రతి ఇంటిలో విఘ్నేశ్వరుడి ప్రతిష్టాపనకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గోదావరి వాసులు బొజ్జ గణపయ్య విగ్రహాలను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజస్థానీ కళాకారులు తయారు చేసిన విగ్రహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ విగ్రహాలు అత్యద్భుతమైన రూపురేఖలతో ప్రాణం పోసుకున్నట్టు కనిపిస్తాయని, మండపాల్లో అలంకరిస్తే గణపయ్య సజీవంగా దర్శనమిచ్చినట్టు ఉంటుందని భక్తులు అంటున్నారు. నా పేరు పంతాల గౌరీ కుమారి అండి. వినాయకుడి విగ్రహం తీసుకుంటా కూర్చోం. రాజస్థాన్ వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళు చక్కగా పీవీపీతో డిజైన్ అదంతా బాగుంటుందని, బాగా చేస్తారని వచ్చాము. అడుగు విగ్రహం కాంచి అడగటం మొదలుపెట్టాం. ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క రేటు కింద చెప్పారు. స్టార్టింగ్ 1500 అని చెప్పారు అడుగు విగ్రహాన్ని. అక్కడి నుంచి అడుగులు పెరిగే కొలది విగ్రహం రేట్లు కూడా పెరిగినాయండి. వెరైటీ బొమ్మలు మంచిదిగా వాళ్ళు డిజైన్ పీవీపీ దాని మీద మంచి డిజైన్ మంచిదిగా చేశారండి. కానీ వాళ్ళకి చేసిన ప్రతిఫలానికి తగ్గట్టు మనం అడగాలిగా, మరీ అంత తక్కువ కూడా అడగకూడదు కదా. నాకైతే రీజనబుల్ అనిపించింది వీళ్ళ దగ్గర. గత సంవత్సరానికి అప్పుడు ఆదాయం తక్కువగా ఉంది కదండి. ఎలాగైనా టాపీ వాళ్ళకి పనుల్లో దేనికి దానికి ఆదాయం తక్కువగా ఉంది. పోయిన సంవత్సరం మీద పోల్చుకుంటే ఈ సంవత్సరం పర్వాలేదు. మా ఇది కొరకైతే మేము పర్వాలేదు అనుకుంటున్నామండి. గోదావరి జిల్లాలో రాజస్థాన్, బీహార్ కళాకారులు విగ్రహ నిర్మాణంలో ప్రసిద్ధులు. రాజస్థానీలు విగ్రహాల ఆకారంలో నైపుణ్యం సాధిస్తే బీహారీ కళాకారులు కళ్ళు గీయడంలో అజేయులు. ఈ నైపుణ్యం కారణంగా చవితి 6 నెలల ముందే కళాకారులకు అడ్వాన్స్ ఇచ్చి వారిని పిలిపించి తయారు చేయిస్తుంటారు వ్యాపారులు. రాజమండ్రి, ఏలూరు, భీమవరం, అమలాపురం, కాకినాడ వంటి ప్రధాన పట్టణాల్లో రహదారుల వెంట విగ్రహాలు వరుసగా అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. అడుగు నుంచి 10 అడుగుల వరకు విగ్రహాలు క్వాలిటీ, కలర్, మోడల్ బట్టి 5,000 నుంచి ₹1,00,000 వరకు ధరలు ఉంటాయి. నా పేరు సూర్య అన్న. నేను గత 15 సంవత్సరాల నుంచి బొమ్మలు అమ్ముతున్నాను. మనం రాజస్థాన్ బొమ్మల నుంచి మనం తెప్పిస్తూ ఉంటాం. రాజస్థాన్ నుంచి అక్కడ నుంచి కళాకారులను తెప్పించి మనం పెయింట్లని, కళ్ళు గీస్తాం అని అక్కడ నుంచే వస్తారు. మొహంలో అచ్చులు వేస్తాం. కానీ అక్కడ నుంచే మనకి గత 4-5 నెలల ముందు నుంచి బొమ్మలు మేము తయారు చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం మటుకు కొద్దిగా బొమ్మల వ్యాపారం కొద్దిగా డౌన్గా ఉంది. అది జనాలు వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప జనాలు రేట్లు పెట్టట్లేదు. కొద్దిగా స్లోగా ఉంది వ్యాపారం. మేము జనాలను ఆకర్షిస్తాకి రకరకాల కలర్స్ వేసి, రకరకాల చెంకీలు వేసి జనాలను ఆకర్షించుకుంటున్నాము. అయినా సరే బొమ్మలు కొంటాకి కొద్దిగా జనాలు వెనకడిగేస్తున్నారు తప్ప ముందుకు రావట్లేదు. ఈ సంవత్సరం కొద్దిగా డల్గా ఉంది వ్యాపారం. నా మట్టి బొమ్మలు తయారు చేయమంది అంటే మట్టి బొమ్మలు ప్రతి వాళ్ళు పెట్టట్లేదన్న. ఇదివరకు రోజుల్లో మట్టి అని పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. జనాలకి ఏంటంటే ఆకర్షణ కావాలి. జనాలకి ఇప్పుడు ఏంటంటే ఇది ఆకర్షణ ఇస్తుంది జనాలకి. అందుమూలన ఇది అంతా ఇలా చేస్తున్నాం అన్నమ్మ. ఇది కూడా కరిగిపోద్దన్న నీళ్ళలో వేస్తే. ఈ ఏడాది విగ్రహాల ధరలు గత సంవత్సరం కంటే గణనీయంగా పెరిగాయి. రవాణా ఖర్చులు, మట్టి, రంగులు, మెటీరియల్ ధరలు, కళాకారుల అడ్వాన్సులో పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ సంవత్సరం మార్కెట్లో విగ్రహాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రాజస్థానీ విగ్రహాల అమ్మకాలు తగ్గాయని కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి దళార్లు తక్కువ ధరలకు విగ్రహాలను రప్పిస్తుండడం తమ జీవనోపాధిని దెబ్బతీస్తోందని రాజస్థానీ కళాకారులు వాపోతున్నారు. గోదావరి జిల్లా వాసులకు వినాయక విగ్రహాల పట్ల ప్రత్యేక సెంటిమెంట్ ఉంది. दरिया नाम दरिया, आप कहाँ से है? हम राजस्थान से हैं। राजस्थान से। क्या है आपका बिजनेस, कैसा चल रहा? ये अच्छा, अभी एक साल में तो थोड़ा अच्छा चलता है। अभी ये साल में तो हमारे कुछ नहीं है। सब ये दूसरे बाहर से लाके पूरा सेल करते हैं। वो कम रेट में दे देते हैं। क्या फर्क पड़ता है उन लोग को? वो एक बार कमा के लेके जाते हैं। हम तो पूरा 3 दिन 6 महीना काम करते थे, तो हमको क्या अभी फायदा है? हमारा क्या फायदा है? हमारा फायदा कुछ नहीं है। ऐसा है, हम 40 साल से इधर, हमारे बच्चे के बच्चे भी इधर हो गया, हमारे बच्चे भी सभी इधर हुआ। తొండం ఎడమవైపు ఉన్న ఎలుకపై కూర్చున్న విగ్రహాలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. నిలబడి ఉన్న విగ్రహాలను మాత్రం ఇక్కడ కొనుగోలు చేయరు. పీఓపీ విగ్రహాలు వాడొద్దని చెప్పినప్పటికీ సెంటిమెంట్ కారణంగా
రంగులతో అలంకరించిన ఎర్రిమెట్ల కాంతుల్లో అందంగా కనిపించే రాజస్థానీ విగ్రహాలని ఎంచుకుంటారు. 9 రోజుల పాటు మండపాల్లో గణపయ్యను ఆకర్షణీయంగా ప్రతిష్ఠిస్తారు. ప్రస్తుతం గోదావరి జిల్లా రోడ్ల వెంట వందలాది విగ్రహాలు కనువిందు చేస్తున్నాయి. చూశారు కదా గోదావరి జిల్లాల్లో ఏదైతే ఈ వినాయకుడి ప్రతిమలు అమ్మకాలు ఎలా జరుగుతున్నాయో. వాస్తవానికి ఇవి తయారు చేయడంలో ఎంత కష్టం ఉంటుందో ఆ రాజస్థానీ చేతే అంత తయారు చేస్తానని చెప్పి కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ పండగ మాత్రం చాలా ఆనందంగా చెప్పుకోవాలని మనం కోరుకుందాం. మరో మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి, మీ ఆలి. గణపతయే